నైన్ టీవీ డిజిటల్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవపేట హై స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా నర్సీపట్నం సివిల్ జడ్జి పి సియాన్ ఖాన్, నర్సీపట్నం డిఎస్పీ పి శ్రీనివాసరావు, నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సివిల్ జడ్జి సియాన్ ఖాన్ మాట్లాడుతూ చట్టాలపై మహిళల అవగాహన పెంచుకోవాలని కృష్ణదేవపేట హై స్కూల్లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలు, ఈజ్ వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, సైబర్ నేరాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు సమీపించడంతో శ్రద్ధగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత కావాలని కోరారు. అనంతరం మహిళా దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడాంశాలలో పోటీలు నిర్వహించి జడ్జి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణదేవపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు, పాఠశాల హెచ్ఎం నాగభూషణం, ఐసిడిఎస్ పిఓ శ్రీ గౌరీ, సూపర్వైజర్ సత్యశ్రీ, ఎంఈఓ మూర్తి, పోలీస్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇతను ఏం చేస్తాడంటే ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాడు. జస్ట్ కంటెంట్ పోస్ట్ చేస్తాడు. ఇట్లా అన్యాయం జరిగింది, నేను ఇట్లా వీడియోస్ తీసేశాను, ఆ వీడియోస్ తీస్తున్నప్పుడు ఆ వీడియోస్ అన్ని పెట్టుకొని నేను పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను, పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారని చెప్పి చెప్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే వీడంతా బ్లఫ్ చేస్తున్నాడు, జస్ట్ రేటింగ్స్ కోసం అని చెప్పి వాళ్ళందరూ అంటారు. ఇతను ఏం చేస్తాడంటే అప్పుడు కాదు నేను నిజమే చెప్తున్నాను అని చెప్పి ఆ వీడియోని మళ్ళీ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాడు టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. అక్కడ ఏమైంది, ఆ బాబు ప్రైవసీ అనేది దెబ్బతిన్నది. ద విక్టిమ్స్ ప్రైవసీ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్. సో దట్ ద రీజన్ ఈ డెమోన్స్ట్రేషన్ అఫెన్స్ అండర్ పోక్సో యాక్ట్ 1 year పనిష్మెంట్. అర్థమవుతుందా? ఓకే, 15 minutes అయిపోయింది. మీరు ఇంటికి వెళ్తారు కదా ఇప్పుడు అందరూ? ఓకే, కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం తెలుస్తుంది. ఒక అబ్బాయి ఇంటికి వెళ్తాడు, స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళంగానే వాళ్ళ అమ్మని, అమ్మ నాకు కొంచెం టీ చేసి పెట్టమంటాడు. అమ్మ ఏం చేస్తుందంటే అప్పుడే ఆమె కూడా పని నుంచి వస్తుంది, టీ పెడుతుంది. టీ పెట్టి మొహం కడుక్కోవడానికి సంథింగ్ బయటకు వెళ్ళిపోతుంది. ఈలోపు టీ మరుగుతూ ఉంటుంది. ఈ అబ్బాయి చూస్తాడు, చూసి అవి పొంగి బయట పడిపోతూ ఉంటే త్వరగా వెళ్ళిపోయి అట్లా పట్టుకునేసరికి చేయి మీద పడుతుంది. కేకలేస్తాడు, ఇది చేసేసుకొని అంటే కాలిన వెంటనే కేకలు వేస్తాడు. వేయంగానే అమ్మ వస్తుంది. అమ్మ ఆయన ఏమిటి అని చెప్పంటే నీకు టీ పెట్టడం కూడా చేత కాదు, నాకు ఒక్క టీ కూడా పెట్టలేవు అని చెప్పి అమ్మని గదిరించుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళమ్మ బాధపడుతుంది. సాయంత్రం వరకు రాడు. సాయంత్రానికి మళ్ళీ భోజనం చేశారు అని తెలియదు. వాళ్ళ నాన్న రాగానే ఇట్లా బాబు ఇట్లా ఎదిలించుకొని వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగానే బాబు వస్తాడు. బాబు వచ్చిన తర్వాత పైకి వెళ్ళిపోతాడు రూమ్లోకి. అమ్మ చెప్తుంది వాళ్ళ నాన్నకి ఇట్లా చేశాడు, ఇట్లా ఎదిలించుకొని వెళ్ళిపోయాడు అని చెప్పంటే నేను మాట్లాడతానని చెప్పి తండ్రి కొడుకు దగ్గరికి వెళ్తాడు. కొడుకుని అడుగుతాడు, ఇట్లా చేసావంట కదా అంటే అతను నన్ను ఎప్పుడు ఇట్లానే చేస్తుంది అమ్మ, టీ పెట్టడం చేత కాదు, నన్ను చూసుకోదు, నేను స్కూల్ నుంచి రాగానే ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని చెప్పి ఇదిలించుకుంటూ మొత్తం మాట్లాడతాడు. మొత్తం వింటాడు తండ్రి. విన్న తర్వాత తండ్రి ఒక మాట అంటాడు, ఇప్పుడు నువ్వు అన్నీ చెప్పావు కదా, నేను మాట్లాడొచ్చా అని అడుగుతాడు. సరే అంటాడు. అన్న తర్వాత వాళ్ళ తండ్రి చెప్తాడు, నేను కూడా నీలాగానే ఉన్నాను, మా అమ్మను కూడా ఇట్లానే విలుచుకున్నాను, ఎప్పుడు పడితే అప్పుడు ఆమె సరిగా వండదు, సరిగా ఉతకదు అని చెప్పి తిట్టాను. ఒకసారి నేను చేయని తప్పుకి అమ్మని తిట్టించాను, కానీ అమ్మకి మళ్ళీ క్షమాపణ చెప్దామనుకునే లోపు రెండో రోజు పొద్దున మా అమ్మ లేదు. ఇన్ని సంవత్సరాలు నేను ఆమెకి క్షమాపణ చెప్పలేదు అని చెప్పి బాధతోనే కుమిలిపోతూ ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నాను అని చెప్పి చెప్తాడు. చెప్పి కొడుకు చెప్తాడు, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, నెవర్ మేక్ దెమ్ అన్హ్యాపీ, నెవర్ షౌట్ ఆన్ దెమ్, బీ రెస్పెక్ట్ఫుల్ విత్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రుల మీద
ఇదిలిచ్చిపోవటము, కసురుకోవటము, జస్ట్ బికాజ్ మనల్ని పెంచుతున్నారు అని చెప్పి ఆ అహంకారంతో కానీ దాంతో కానీ వాళ్ళని బాధ పెట్టకండి. ఎందుకంటే మీరు అది గ్రహించి వాళ్ళకి క్షమాపణ చెప్పే వరకు కూడా వాళ్ళు ఉంటారో లేదో కూడా తెలియదు. థ్యాంక్ యూ ఆల్. ఐ థింక్ యూ రిమెంబర్